సినిమానే లైఫ్ రా మామా, లైఫ్ అంతా సినిమా మామా. ఈ పాట ఎంతమందికి గుర్తుంది? అదేనండి, నేనింతే సినిమాలో సినిమా గురించి హీరో రవితేజ పాడే సాంగ్ ఇది. సినిమాల్లో నటించే వాళ్లకే కాదు, సినిమాకి కష్టకాలం వచ్చిందంటే నమ్ముతారా? ఇండస్ట్రీలో జరిగే ఇన్సిడెంట్స్ చూస్తుంటే నమ్మక తప్పటం లేదు. సంధ్యా థియేటర్ ఘటన తర్వాత ఇండస్ట్రీకి ఏదో ఒక దెబ్బ తగులుతూనే ఉంది. బెనిఫిట్ షోలు, టికెట్ హైకులు ఉండవని గవర్నమెంట్ తేల్చి చెప్పడంతో తర్వాత వచ్చిన సినిమాలకు, థియేటర్లో సందడి చేసే అభిమానులకు గట్టి షాకే తగిలింది. పుష్ప 2 తర్వాత సంక్రాంతి బరిలోకి ముందుగా వచ్చింది రామ్ చరణ్ గేమ్ చేంజర్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడేమీ చేయకపోయినా తర్వాత వచ్చిన బాలయ్య డాకు మహారాజు మాత్రం మాస్ హిట్ గా నిలిచింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంక్రాంతికి వస్తున్న మాత్రం ఆడియన్స్ ని థియేటర్లకు వచ్చేలా చేసుకుంది. కథలోని కంటెంటే కాదు, సినిమాని హిట్టా ఫ్లాపా అని డిసైడ్ చేసేది కలెక్షన్స్ కూడా. ఆ లెక్కన చూస్తే ఈ సంక్రాంతి విన్నర్ మాత్రం సంక్రాంతికి వస్తున్నామే. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సినీ నిర్మాతలకు సమస్యలు తప్పడం లేదు. సినిమాకి కలెక్షన్స్ వచ్చాయని సంతోషించే లోపే నిర్మాతలకు ఐటీ రూపంలో ఆనందమంతా పోయింది. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 7వ తేదీన రిలీజ్ అయ్యే తండేల్ పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలియట్లేదు. ఇప్పటికే బుజ్జి తల్లి, హైలుసో పాటలతో అలరిస్తున్న తండేల్ థియేటర్లలో సందడి చేస్తుందా, చడే చప్పుడు లేకుండా వచ్చిపోతుందో చూడాలి. బెనిఫిట్ షోలు, టికెట్ హైకులు లేకపోవటం సినిమాలకు ఇప్పుడున్న పెద్ద మైనస్. ఇలా చూసుకుంటే రాబోయే రోజుల్లో సినిమాకి తిప్పలు తప్పేలా లేవు. సినిమాను చిన్న చూపు చూసే కొంతమందికి రాబోయే సినిమాలు సమాధానాలు చెబుతాయేమో.